BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. హలో రామ్ గారు. హాయ్ నారాజు. సార్, మనం ఎవరన్నా ఒక సారీ అడగాలనంటే బాడీ అంతా గిలగిలాడిపోతూ ఉంటుంది. అడగడానికి ఎంతో సంకోచిస్తూ ఉంటాము. ఎందుకు అలా అవుతుంది? అంటే మానసికంగా ఏదైనా లోపం అనుకోవాలా, ఈగో అనుకోవాలా, ఎలా? అవును నారాజు, సారీ అడిగితే మరి నా పరువు పోతుంది కదా. రేపు పేపర్లో నా ఫోటో పడుతుంది, నా ఆస్తులన్నీ మొత్తం వేలం వేస్తారు. లైఫ్లో ఇట్లా రోడ్డు మీద పోతుంటే నాకు గౌరవం ఇచ్చేవాడు ఎవడు గౌరవం ఇవ్వడు. రేపటి నుంచి ఇతని మొహం చూడాలని అనుకుంటే నేను ఏదో పెద్ద నేరం చేసినట్టు సారీ అడిగితే, సో ఉన్నది ఇన్నాళ్ళు సంపాదించిన పరువు అంతా ఆ రోజే సారీ అడిగితే పోతుంది. ఇన్ని ఆలోచనల వల్ల సారీ అడగాలంటే ప్రాణం గిలగిల్లాడుతుంది. అయితే అంటే ఇది ఆలోచనల తీరు. జనరల్గా మనం ఆలోచించేది ఏంటంటే, ఆస్తులన్నీ అమ్మేసుకుని రోడ్డు మీద పడిన వాడు ఫీలింగ్ ఎలా ఉంటుందో సారీ అడగడానికి ముందు మనస్సు అట్లా ఆలోచిస్తుంది. ఎందుకంటే కనిపించే వస్తువులతో ఆస్తి, కనిపించనిది ఏంటంటే పరువు. ఆ సంపాదించిందంతా పోయినట్టేగా అవతలవాడికి సారీ అడిగితే. అవును. కానీ ఇది భావన. చాలామంది కంటికి కనిపించకుండా మనిషి జీవితాన్ని ఆడుకునేది ఏంటంటే మనసు. ఏ తప్పులు చేసినా, మనం ఒప్పులు చేసినా కేవలం ఆలోచనల వల్లే చేస్తాం, మనసు ద్వారానే చేస్తాం. అయితే ఈ మనస్సు ఒక్కొక్కసారి మనకు తెలిసో తెలియకో ఏదైనా తప్పు చేసినప్పుడు, తప్పు జరిగినప్పుడు, అవతల వాళ్ళు బాధపడ్డారని అనుకున్నప్పుడు సారీ అడగడంలో, క్షమించమని అడగడంలో ఏమాత్రం తప్పు లేదు. ఎందుకంటే చాలా మన పురాణాలు చెప్పేది కానీ, పురాణ ఇతిహాసాలు కానీ, ఏదైనా మన చారిత్రక కథలు కానీ ఏం చెప్తాయంటే, క్షమించినప్పుడు క్షమించిన వాడి కంటే, క్షమించమని అడిగినప్పుడు క్షమించిన వాడి కంటే అడిగినవాడు చాలా గొప్పవాడు. అంటే సారీ అడగడం అంత ఈజీ కాదు. మన అహంకారాన్ని వదులుకొని సరెండర్ అయ్యి, నాదే తప్పని తెలుసుకొని, నా జ్ఞానం పెరిగి, నేను ఇంకోసారి ఆ తప్పు చేయకూడదని అనుకున్నా అని తెలుసుకొని, మరోసారి ఈ సందర్భం వస్తే ఎలా ప్రవర్తించాలో తెలుసుకున్న తర్వాత నేను చెప్పే సారీ దాని అర్థం. సారీ వెనకాల మన జ్ఞానం ఉందే తప్ప అజ్ఞానం లేదు. చెప్పకపోతే అజ్ఞానం ఉందే తప్ప జ్ఞానం లేదు. అయితే ఇందులో చాలా ఆలోచనలు వస్తాయి. నేను ఎందుకు చెప్పాలి సారీ? అవును. అసలు నువ్వు చెప్పకుండా నేను చెప్తే రేపటి నుంచి నాకు గౌరవం ఉంటుందా? ఇప్పుడు దీన్ని నువ్వు అవకాశంగా తీసుకొని నేను సారీ చెప్పానని ప్రతి విషయంలో నాదే తప్పని నువ్వు అనొచ్చు కదా. ఈ భావనలు ఏంటంటే మనకు తెలియని ఒక అభద్రత ఉంటుంది లోపల. అంటే నువ్వు ఒప్పుకోకపోతే ఇంకా నాకు జీవితంలో భద్రత లేదు, నువ్వు గౌరవించకపోతే నా జీవితానికి అర్థం లేదు, నా పరువు పోయినట్టే అని అనుకోవటం వల్ల, చాలా సంకుచిత భావం వల్లే అట్లా వస్తుంది. కానీ నిజాయితీగా ఎవరైనా క్షమాపణ చెప్పడం, అడగడం అంటే అంత సులభం కాదు. అందుకే మీరు ఆనెస్టీ ఉంటే, నిజాయితీ ఉంటే సారీ అడగడానికి ఏమాత్రం సిగ్గుపడరు. సరే, అంటే ఎలాంటి మానసిక లోపం ఉండటం వల్ల ఒక మనిషి ఇంకో మనిషి దగ్గర సారీ అడగడానికి అంత ఆలోచిస్తాడంటారు? ఇది మనం అంటే లోపం అని అనలేం, కానీ మానసికమైన అయ్యో అంటే నేను లోపం అని ఎందుకు అన్నాను అని అంటే, సార్ ఏ విషయమైనా సరే తగ్గొట్టాలంటే సారీ. అవును. అది చెప్పకుండా చాలామంది ఈగో ప్రదర్శిస్తూ కూడా జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్స్ అ డిజార్డర్ యాజ్ పర్ మై నాలెడ్జ్. అంటే ఎందుకలా అన్నాను అని అంటే, మనం చూస్తూ ఉంటాము వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో మేజర్ ప్రాబ్లం ఏదైనా వస్తుంది అని అంటే, ఈగో అడ్డొచ్చి సారీ చెప్పకపోవటం అతిపెద్ద జబ్బు. ఈవెన్ పేరెంట్స్కి పిల్లలకి మధ్య ఉండేటువంటి, అంటే ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత పిల్లలు ఈగో చూపించుకుంటూ ముందుకెళ్ళిపోతారు. పేరెంట్స్కి ఒక్కసారి నాన్న నన్ను క్షమించు అని చేపట్టుకుని ఒక్క మాట అడగండి, తండ్రికి ఎక్కడా లేనటువంటి ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది. అరే అదేంటి మా ఓడు పెద్దోడయ్యాడా, లేదంటే నేను వాడిని ముందు నుంచి అర్థం చేసుకోవటంలో నా లోపం ఏమైనా ఉందా అని ఆలోచిస్తారు. నేను వైఫ్ అండ్ హస్బెండ్లో కూడా మనం చూస్తూ ఉంటాం సార్. ఏ చిన్న జరిగిన అంటే నేనేమి తప్పుగా ఎవరైనా తీసుకుంటారో లేదో మనకు తెలియదు, కానీ హస్బెండ్ వెళ్ళి వైఫ్ ఎంత పెద్ద తప్పు చేసినా ఒక్కసారి క్షమించు, లేదంటే
వైఫ్ని క్షమించగలగటం కూడా గొప్పనే చెప్తాను నేను. సారీలో 2 రకాలు ఉంటాయి నారాజు. ఒకటి మెకానికల్ సారీ, రెండోది మెథాడికల్ సారీ. మెథాడికల్ సారీకి మెకానికల్ సారీ అంటే రోజుకు 10 సార్లు సారీ చెప్తాను. నువ్వు ఎన్నిసార్లు చెప్పావు సారీ అంటే నాకు గుర్తే లేదు. ఎందుకు చెప్పావంటే ఎందుకు పని అయిపోతుంది సారీ చెప్పేస్తే, ఎందుకు గొడవ చెప్పు. ఇది మెకానికల్ సారీ అంటే మన ఏం తప్పు లేకపోయినా సారీ చెప్పేస్తే పని అయిపోతుంది కదా. ఇది ఒక రకంగా స్పాట్లో సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడుతుంది. అట్లా అని మీ లైఫ్లో ఇక నువ్వేం అర్థం చేసుకోకుండా ప్రతి సందర్భంలోనూ మెకానికల్గా సారీ అని చెప్పడం మొదలు పెడితే నీ సారీకి విలువ ఉండదు. అంటే రేపు సిన్సియర్గా నువ్వు చెప్పాలనుకున్న చోట కూడా అది మెకానికల్గా అనుకునే అవకాశం ఉంది. అవును. మెథాడికల్ సారీ అంటే ఎలా చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎలా చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి అంటే ఇదంతా పెద్ద స్ట్రాటజిక్గా చెప్పాలని కాదు. మీ సారీకి మీలో నిజంగా మార్పు వచ్చి నేను మిమ్మల్ని క్షమాపణ అడగాలనుకుంటున్నాను, అయితే మీరు నన్ను ఫర్గివ్ చేసినా చేయకపోయినా నేను సారీ చెప్తే మీరు ఓకే క్షమించేశాను అని అనకపోవచ్చు, అయినా సరే నేను చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను, ఇది ఈ కారణం ఇప్పుడు నేను తెలుసుకున్నాను నేను చేసిన తప్పేంటో అని అన్నప్పుడు అది మెథాడికల్ సారీ. సో మీరు రిలేషన్షిప్ని కాపాడుకోవాలంటే మీరు ఎంత నిజాయితీగా ఉంటే అంత మంచిది. గొడవలు అవాయిడ్ చేయాలనుకుంటే ఎంత మెకానికల్గా ఉంటే అంత మంచిది. ఇప్పుడు నీతో గొడవ అక్కర్లేదు సారీ. కొంతమంది ఉన్నారు డిమాండింగ్ సారీ ఓకే నీకు కావాల్సింది అదే కదా, అందుకని సారీ చెప్పాను అయిపోయింది. ఇంకొంతమంది నేను సారీ చెప్తున్నాను నువ్వు కూడా సారీ చెప్పు. ఇప్పుడు నువ్వు సారీ నేను సారీ చెప్తే ఇంక ఈ గొడవ ఇంతటితో అయిపోతుందని నువ్వు చెప్పాల్సిందే. సో ఇవన్నీ ఏంటంటే సారీలో ఉన్న పెద్ద ఇది ఫాల్స్ అజంప్షన్స్ అన్నమాట. వైఫ్ అండ్ హస్బెండ్లో ఎవరన్నా సారీ చెప్తున్నారంటే అంటే మన సబ్జెక్ట్లో కొంచెం డీవియేషన్ ఇది. నువ్వు ఎస్కేప్ అవ్వడానికే కదా సారీ చెప్తున్నావా? ఎస్కేప్ అవ్వడానికే కదా మెకానికల్ సారీ. అవును. అంటే ప్రస్తుతం ఈ గొడవ మళ్ళీ ఇక్కడి నుంచి తప్పించుకొని పోతే, ఈ గొడవ నుంచి తప్పిస్తే మనల్ని మనం ఓ పని అయిపోతుంది అని అనుకున్నప్పుడు చెప్పేసారి. అయితే మనం సారీ చెప్పిన తర్వాత నాగరాజు ఎప్పుడైనా సరే సారీ చెప్తే మన గౌరవం పెరగాలి తప్ప మన గౌరవం తగ్గిందేమో అన్న గిల్టీ ఫీలింగ్ ఉండకూడదు. అట్లా అని నా గౌరవం ఇప్పుడు పెరగాలని సారీ చెప్పకూడదు. చాలా క్రిటికల్. ఎందుకంటే మనిషి అండ్ ఆ వ్యత్యాసాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేసి బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయాలి? చాలా సింపుల్ నాగరాజు. ఆత్మజ్ఞానం అంటారు, అంటే సెల్ఫ్ అవేర్నెస్. అరే నేను నిజంగా కదా ఈ తప్పే గనక నాకు జరిగితే నేను బాధపడతా కదా, ఎంత బాధపడి ఉంటారో. సారీ అండి, ఇంకోసారి జరగకుండా చూస్తాను. నేను అలా కాకుండా ఇలా చేసి ఉండాల్సింది కానీ చేయలేదు. నలుగురిలో ఉన్నప్పుడు మిమ్మల్ని నేను అట్లా పిలవకుండా ఉండాల్సింది. నేనేదో నోరు జారి అన్నాను, తెలుసుకున్నాను, ఇంకోసారి చేయను. అవతల వాళ్ళకి ఏమర్థమవుతుందంటే నేనేం తప్పు చేశాను, అది ఎందుకు తప్పు అయింది, ఇప్పుడు నేనేం తెలుసుకున్నాను, ఇంకోసారి ఈ తప్పు చేయనన్న వాగ్దానం నా సారీలో ఉంది, ఇక చాలు. మీలో ఇంత మార్పు జరిగితే దీన్ని మనం చాలాసార్లు మన పురాణాల్లో పశ్చాత్తాపం అంటాం. ఆ పశ్చాత్తాపం మనిషి మనసులో కనపడి అప్పుడు సారీ అడిగితే అది చాలా అద్భుతమైనది, మీ విలువ పెరుగుతుంది. నా బాధను అర్థం చేసుకొని ఈ మనిషి సారీ అడుగుతున్నా అంటే పర్లేదు మరి దానికి అంత సారీ నేనేం సీరియస్ తీసుకోలేను అంటారు. అన్న ఫీల్ అయినా అంటే మిమ్మల్ని ఏం చెప్పొద్దు, నో ప్రాబ్లం, అప్పటి నుంచి మీ మీద గౌరవం పెరుగుతుంది. అవును. ఆ స్థాయిలో అయితే ఓకే ఓకే సారీ అంటే అవతల తప్పు మీది కాదు నాదే అంటే అవునా నేను నాదేనేమో అని ఒకసారి చెప్పేసి సరిపోతుందని చెప్పేసాను. అంత మెకానికల్గా చెప్తే సారీ. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ గొడవ ఉండదు కాబట్టి మెకానికల్గా సారీ చెప్తారు కదా, నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే చెప్తున్నప్పుడు స్ట్రాటజిక్గా ఆలోచిస్తారు. స్ట్రాటజిక్ అంటే ఏంటి, ఇది సారీ చెప్పాలా వద్దా, చెబితే మన పరువు పోతుందా, ఇందుకు ముందు మనం మాట్లాడుకున్నాం మనసు ప్రాణం గిలిగిలిలు ఆడుతుంది, అవసరం ఉందా, అయినా వీడికి సారీ చెప్తే చెప్పాల్సిన మన లెవెల్ అంతా వాళ్ళ లెవెల్ అంతా, ఇన్ని ఆలోచన చేసుకుని వాళ్ళు చెప్పి ఒకవేళ చెప్పాల్సి వచ్చినా
చెప్పిన తర్వాత నుంచి వాళ్ళు చాలా బాధపడుతుంటారు. అనవసరంగా చెప్పాను వీడికి, చెప్పినప్పటి నుంచి వాడి దృష్టి ఎలా ఉందో, ఇప్పుడు నన్ను ఎలా చూస్తున్నారో ఇదే ఆలోచిస్తుంటారు. ఒకటే మనం నేర్చుకోవాల్సిందంటే నెంబర్ 1, సారీ ఎందుకు చెప్తున్నారు? నిజంగా మీలో మార్పు వచ్చి సారీ చెప్తుంటే ఏమాత్రం సిగ్గుపడకుండా సరెండర్ అయ్యి సారీ చెప్పడంలో తప్పే లేదు. ఒకవేళ అట్లా కాకుండా గొడవల్ని అవాయిడ్ చేయాలని అనుకుంటే సారీ చెప్పడంలో తప్పు లేదు. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్స్ని అవాయిడ్ చేయడంలో అది కూడా ఒక పద్ధతి. అయితే ఇవి సందర్భాన్ని బట్టి ఏ పద్ధతి మీరు పాటిస్తున్నారని. మెకానికల్ సారీ నుంచి మనిషి బయటపడాలి. ఎందుకంటే ఇది ఎప్పుడైతే మెకానికల్ అవుతుందో నిజంగా మన గురించి, మన తప్పుల గురించి, అవతల వాళ్ళ బాధ గురించి ఆలోచించడం మానేస్తాడు. నువ్వు బాధపడినా బాధపడకపోయినా నేను సారీ చెప్తున్నా ఓకే అని అనిపించే, ఇంకా ఈ అకౌంట్ క్లోజ్ అనిపించే దాని నుంచి మనం బయటపడాలి. ఈ రెండు కనుక మనం పాటిస్తే నిజాయితీగా ఉండడం అని. రెండోది, మీ తప్పు మీరు చెప్పిన తర్వాత అవతల వాళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తున్నారు, నన్ను క్షమించారా లేదా, అదేంటి ఇంత సారీ చెప్పాను నీకు జాలి కూడా లేదా, సరే ఓకే ఫర్గివ్ అని అనొచ్చు కదా, ఐఎమ్ ఫర్గివింగ్ యూ అని. ఆ డిమాండ్ మీరు చేసే హక్కు మీకు లేదు. మీరు సారీ అడగడం వరకే, సారీ చెప్పడం వరకే. మీ బాధ్యత మీకు పూర్తిగా తీరింది. అవతల వాళ్ళ బాధ్యత ఏంటో మీరు గుర్తు చేసి మీరు కూడా దీన్ని అర్థం చేసుకొని ఓకే అని అనాలి. అప్పుడు నేను తృప్తి పడతా అని అనుకున్నప్పుడు అది నిజంగా నిజాయితీ సారీ కాదు. ఇంకోటి ఏంటంటే మనం జనరల్గా చూస్తూ ఉంటాం సార్, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లోనే సారీ చెప్పిన వెంటనే యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటూ ఉంటారు. అది కష్టం. అది చాలా, అంటే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. వైఫ్ తప్పు చేసిన తర్వాత హస్బెండ్ దగ్గరకు వచ్చి సారీ అడిగితే హస్బెండ్ వెంటనే యాక్సెప్ట్ చేయాలి అనుకోవటం అనేది మూర్ఖత్వం, పొరపాటు. 2, హస్బెండ్ తప్పు చేసి వైఫ్ వెంటనే యాక్సెప్ట్ చేయాలి, నేను చెప్పాను కదా సారీ ఎందుకులా చేస్తావు, అది దబాయించి ముందుకు తీసుకెళ్ళాలనుకోవటం రిలేషన్షిప్ని, ఆ మూర్ఖత్వం కాదు, అది మోసం. అది దాని పొరపాటును కూడా మనం బేర్ చేయకూడదు. వీ హ్యావ్ టు గివ్ టైం. అంటే ఊరికే ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? నువ్వు సారీ చెప్తూనే నీ భారం దిగిపోతుంది. సారీ వింటూనే వాళ్ళ భారం దిగాలన్న గ్యారంటీ లేదు. మీలో నిజాయితీ ప్రూవ్ అయిన తర్వాత వాళ్ళు అప్పుడు భారం దించుకుంటారు. కానీ స్పేస్ ఇస్తే మాత్రం, ఆ స్పేస్ అసలు ఆ రిలేషన్షిప్ మాత్రం ఎక్కడికో వెళ్తుంది సార్, అసలు స్ట్రాంగ్ అవుతుంది. అవును, ఖచ్చితంగా నిజం అది. అంటే ఒక్కొక్క జనరల్గానే మనం మామూలుగా చూస్తూ ఉండేటువంటి దాంట్లోనే మనం రొమాంటిక్ మూడ్లో ఉన్నాం కదా అని చెప్పేసి అవతల ఉన్న వాళ్ళు కూడా అదే రొమాంటిక్ మూడ్లో ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేము. ఆ మూడ్లోకి వచ్చేసేయాలని చెప్పేసి డిమాండ్ చేసే పరిస్థితి. ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్, ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వాలి అని అంటే అవతలుడికి సారీ చెప్పిన తర్వాత మనం స్పేస్ ఇవ్వాలి. నారాజు, సారీ చెప్తున్నప్పుడు శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో, మానసికంగా ఎటువంటి మనం ఆలోచనలకు, భావాలకు గురవుతామో తెలుసుకోవాలంటే నెక్స్ట్ టైం నిజంగా ఎవరైనా నిజాయితీగా సారీ చెప్పాలనుకుంటే ఇది ప్రాక్టీస్ చేయండి. సారీ అని వాడకండి. ఎందుకంటే అంటే నేనేం ఇంగ్లీష్కి వ్యతిరేకం కాదు. సారీ అనే మాట మన బ్రెయిన్లో అలవాటైన పదం. అవును. ఎక్స్క్యూజ్ మీ, సారీ, థ్యాంక్ యూ, దీస్ బికేమ్ మెకానికల్. మీరు ఏం చేస్తారంటే ఈసారి ఒక జెస్చర్, ఒక బాడీ లాంగ్వేజ్, ఒక లాంగ్వేజ్ మారుద్దాం. నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే 2 చేతులు ఇటు జోడించండి. అంత ఈజీగా దేవుడి ముందే చేస్తాం అట్లా. అవును. 2 చేతులు జోడించిన తర్వాత దెన్ మీరు నన్ను తెలుగులో అడగండి, క్షమించండి అని. అది మాట్లాడుతున్నప్పుడు దాని భావము, దాని అర్థం మనసుకు తెలుస్తూ ఉంటుంది, శరీరానికి తెలుస్తూ ఉంటుంది, అణువున. అవతల వాళ్ళకి మీ భాషలో, మీ టోన్లో, మీ బాడీ లాంగ్వేజ్లో తేడా తెలుస్తుంది. ఈ తేడా చాలు మీరు ఎంత నిజాయితీయో చూపించడానికి. నిజాయితీ లేకపోతే మీరు సారీ చెప్తారు, మామూలుగా ఉండి ఎట్లున్నారో అట్లే వెనక్కి కూడా తిరిగి చూడకుండా సారీ చెప్పొచ్చు. సో మెయింటైన్ ఐ కాంటాక్ట్, కీప్ యువర్ హ్యాండ్ లైక్ దిస్, సే క్షమించండి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, ఎప్పుడైతే క్షమించు లేదా క్షమించండి అన్నారో దాని తర్వాత ఒక్క మాట కూడా కనీసం 15 నిమిషాలు మాట్లాడకూడదు. ఆ తర్వాత చాలామంది ఏం చేస్తారు తెలుసా, క్షమించండి, నాది తప్పైంది, నువ్వు కూడా తప్పు చేసావు కదా అన్నారు అనుకోండి. అసలు నేను ఎందుకు అడుగుతున్నాను తెలుసా, ఇందాక ఇంటర్వ్యూ చేశారు, రామ్ జలదుర్గం గారు చెప్పారు, అందుకని నేను చెప్తాను. ఈ మాటలన్నీ మానేయండి. కింద కామెంట్ బాక్స్లో మీరు ఎవరికైనా సారీ చెప్పేటప్పుడు ఏ విధంగా చెప్పారనేది, అంటే ఇది చూసిన తర్వాత మీ స్టైల్ ఆఫ్ దాంట్లోనే చెప్పండి, బట్ కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి రామ్ గారు చెప్పారని. అలానే కాదు, అదే ఫీల్ ఉండాలి సార్ దేనికైనా సరే.
మీరు అలా చెప్తుంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు, చెప్పొచ్చు లేదు కానీ జనరల్గా అంటే సారీరా, వాళ్ళ ఫాదరు మేము ఆడుకునేటప్పుడు ఇప్పుడు ఇందాక సారీ చెప్పావా? అంటే ఈ వీడియో వాళ్ళు చూస్తారు కాబట్టి చెప్తున్నాను. మా అంకుల్ అంటే మేము ఏదైనా ఆడుకునేటప్పుడు గజిబిజి గందరగోళంగా ఇంట్లో అటు ఇటు పరిగెత్తుకుంటూ చదువుకునేటప్పుడు బుక్స్ అటు ఇటు ఇచ్చేసేటప్పుడు ఆయన అప్పటి నుంచే నేను చెప్పేది ఎప్పటి నుంచేనంటే ఈ 8th క్లాసు 12th స్టాండర్డ్ వరకు జరిగింది దాంట్లో. ఇప్పటికీ మా అంకుల్ ఒకటి, మై హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ పిల్లలు మీరు గోల్ చేయొద్దు అని చెప్తారు సార్. మేమేంటంటే దాన్ని వెటకారానికి వాడుకునేవాళ్ళం. మై హంబుల్ రిక్వెస్ట్. మంచి ఫ్రస్ట్రేషన్లో చెప్తున్నాడా, వినయంగా చెప్తున్నాడా? ఆయన ఫ్రస్ట్రేషన్తో చెప్తుంటారు, మేము దాన్ని ఫన్గా తీసుకునేవాళ్ళం. అయితే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే క్షమించమని మనం చెప్పినట్టు బాడీ లాంగ్వేజ్ ద్వారా అడిగితే ప్రభావం బాగానే ఉంటుంది, కానీ ప్రమాదం ఎక్కడంటే ఇద్దరూ ఆ వీడియో చూస్తేనే ప్రమాదం. మీరు నిజాయితీగా అడిగినా సరే వీడియో చూసి అడుగుతున్నావా అనొచ్చు. ఎస్, బట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్గా షేర్ చేస్తారండి. మీరు ఎలా అడిగారు, ఎవరిని క్షమించారు, దానివల్ల మీకు వచ్చినటువంటి మానసిక తృప్తి ఎలాంటిది అనేది కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ. చాలామంది విజువలైజేషన్ క్లాస్ అడుగుతూ ఉన్నారు, మీ దగ్గర పర్సనల్ కోచింగ్ తీసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రొఫెషనల్గా మారదాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, అండ్ పర్సనల్గా వాళ్ళ జీవితాల్లో ఏదైతే మానసిక సమస్యలు ఉన్నాయో దాని నుంచి బయటపడదాం అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ విజువలైజేషన్ క్లాస్లో బేసిక్ క్లాస్లో అటెండ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? నారాజు మే 20వ తేదీన మే 20 బేసిక్ విజువలైజేషన్ క్లాస్ని మేము స్టార్ట్ చేస్తున్నాం. ఈ క్లాస్ అటెండ్ అయిన వాళ్ళు కేవలం నాలెడ్జ్ కాకుండా ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేస్తారు. అసలు మార్గం ఏది కాదు, ఆ మార్గంలో వాళ్ళు ప్రయాణించి వస్తారు. అంటే ఆన్లైన్లో అటెండ్ అయినా సరే ఆ ప్రయాణ అనుభవం ఎట్లా ఉంటుందో మనం చాలామంది ఫీడ్బ్యాక్లో కూడా విన్నాం. అట్లాంటి అనుభవం ఎప్పుడో జీవితంలో ఒక్కొక్కసారి కలుగుతుంది. అట్లాంటి వేరే అనుభవాన్ని ఏదైనా చూడాలని అనుకుంటే, నా జీవితంలో భవిష్యత్తులో ఎటువైపు ప్రయాణించాలని అనుకున్నానో ఆ ప్రయాణాన్ని ముందే చూడగలిగితే అట్లాంటి అవకాశం కలిగించేది ఒక్క విజువలైజేషన్ మాత్రమే. ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ 5 రోజుల పాటు చేసే ప్రోగ్రామ్ని మే 20వ తేదీన స్టార్ట్ చేస్తాం. మే 20వ తేదీ ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్. మీకుండేటువంటి సమస్య ఏదైనా సరే, సో దాన్ని మీ బ్రెయిన్తోనే మీరు క్లియర్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, సమస్య ఏదున్నా సరే దానికి ఒక సరైన అవగాహనతో క్లియర్ చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు, స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే మే 20వ తారీఖు విజువలైజేషన్ క్లాసెస్ జరుగుతున్నాయి, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను రామ్ గారి టీంకి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు, అండ్ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.